గోవింద అంటూ నామస్మరణ చేస్తూ పాప పరిష్కారం కోసం దైవాన్ని దర్శించుకుంటాం. కానీ ఈయన తిరుపతి చైర్మన్ అయిన కొండ మీదకు వెళ్ళిన గోవింద నామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు, మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఎలా ఈ టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యాడు? ఏమన్నా అంతకుముందు దైవసేవ చేసి అయ్యాడా? లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమన్నా అయ్యాడా? లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందువల్ల అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఆయన కేవలం ఒక వ్యాపారి. సరే, బిఎస్సిలో చిన్న ఉద్యోగం చేసేవాడు, బిహెచ్సిఎల్లో. సరే, ఏదో పైకి వచ్చాడు, కింద మీద పడ్డాడు, దొంగతనాలు చేశాడో, దౌర్జన్యాలు చేశాడో, మోసాలు చేశాడో, ఒక స్థాయికి వచ్చాడు. టీవీ5 పెట్టాడు. టీవీ5లో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం, డిబేట్కి పిలిచి అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం. ఇదే కదా మీరు చేసింది? ఇది మీరు చేసిన సేవ. ప్రపంచానికి కాదు, హిందుత్వానికి కాదు, దైవానికి కాదు. మీరు చేసిన సేవ అంతా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం మీరు పడినటువంటి పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించే కార్యక్రమం చేసి ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి మిమ్మల్ని చైర్మన్గా పెట్టాడు. మహాపాపం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్నా, నిన్న బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ అంటున్నాడు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ. కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి. 2 సార్లు భగవంతుడి దయ వల్ల, ఆయన ఆశీస్సుల వల్ల టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించబడి విప్లవాత్మకమైన మార్పులు టీటీడీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. ఆ కరుణాకర్ రెడ్డి గారిని ఏం మాట్లాడతావా? వాడు వీడని మాట్లాడతావా? వీడొక దొంగ, వీడొక డెకాయిట్టు, ఇదేనా నువ్వు మాట్లాడేది? నువ్వు కూర్చున్నటువంటి స్థానం ఏమిటి? నువ్వు కూర్చున్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ సీట్లో కూర్చుని ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటే నిన్ను భగవంతుడు క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. ఇంకో మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ డైలాగ్ మరి ఎట్టా వచ్చిందేమో తెలియదు. మరి టీవీ5 నడుపుతూ ఉంటాడు కదా, డైలాగ్ కూడా బాగా చెప్పడం నేర్చుకున్నాడు, మరి విన్నాడో యాంకర్ల ద్వారా. ఎవరితైనా పెట్టుకోండి, మీరు ఎవరితైనా పెట్టుకోండి, బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు, నేను ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విసిరాయండి. బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరంటే ఎవరితోనే పెట్టుకోవచ్చు అంట, ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? మర్డర్ చేస్తావా? లేకపోతే ఊరేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంతగా తెగిస్తావో తెగించమని అడుగుతా ఉన్నాయి. వాళ్ళ నీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారిని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని కూడా మాట్లాడుతున్నావు. నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా. రోజా గారిని విమర్శించాడు, విమర్శించు, తప్పులేదు. నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు, ఒక టీవీ5 యాజమాన్యం ఇది. దాని ద్వారా నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యావు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలియదు. అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి. అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా? లేవు. రోజా గారిని విమర్శిస్తున్నావు, విమర్శించు, తప్పులేదు. నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశీస్సుతో నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు. ఏమంటావు నువ్వు? డైమండ్ రాయనా? నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? రాజకీయాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, మేము చాలా రకాలుగా మాట్లాడతాం, అయినా ఇలాంటి మాటలు మాట్లాడాం. రోజా డైమండ్ రాయని అంట. సరే, టికెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి, తప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు, దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ బిఆర్ నాయుడు గారిని. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది ఏంటి? నాకు కాదు బిఆర్ నాయుడు గారు, నేను తెలియక అడుగుతా. నువ్వు టీవీ5 పెట్టావు.
TV5లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసావయ్యా? టీఆర్పీ రేట్లు పెంచడం కోసం మిషన్లు మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు? చెప్పని అడుగుతా ఉన్నా. కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్పు బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా. టీఆర్పీ రేట్ల కోసం మిషన్లు మేనేజ్ చేశావు, అది వేరే విషయం. అది ఒక దొంగ పని అయితే, టీఆర్పీ రేట్ల కోసం మిడ్ నైట్ మసాలాలు వేసాడే TV5లో. మిడ్ నైట్ మసాలాలు సిగ్గుందా నీకు? నువ్వు దైవాన్ని గురించి, హిందూ మతాన్ని గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మేము వినాలి. అంతేకాదు, వ్యాపారంలో చెయ్యొచ్చు, ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు, 4 రూపాయలు సంపాదించుకోవటం కోసం. బట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు. న్యూజెన్